స్వదేశ రాజ్యాల సంరక్షణ విలీనాలకు సంబంధించిన ప్రశ్నకు ఈ సమయంలో సందర్భ శుద్ధి లేదు, స్పష్టంగా గ్రహించాల్సిన అవసరం. నిజానికి అప్పుడు భారతీయ రాజ్యాలంటూ లేనే లేవు. ఉన్నదల్లా కేవలం రక్షిత రాజ్యాలు. కంపెనీ ప్రత్యక్షంగా పరిపాలించే ప్రాంతాల మాదిరే ఆ స్వదేశీ రాజ్యాలు కూడా బ్రిటిష్ సామ్రాజ్యంలో ఒక భాగం. ఈ రాజ్యాల్లో కొన్ని వీటి మీద బ్రిటిష్ ఆధిపత్యం రూపంలో మారిందంటే అది బ్రిటిష్ వాళ్ళ సౌకర్యార్థం మారిందన్నమ. ఈ మార్పుకి ప్రజల ప్రయోజనాలతో ఎలాంటి నిమిత్తం లేదు. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వ నిర్మాణం, బ్రిటిష్ సామ్రాజ్య ఆర్థిక విధాన 1757 నుంచి 1857 దాకా 100 ఏళ్ళు భారతదేశంలో సువిశాల సామ్రాజ్యాన్ని సంపాదించిన తూర్పు ఇండియా కంపెనీ దాన్ని అదుపు చెయ్యడానికి, పరిపాలన నిర్వహించడానికి పనికి వచ్చే ప్రభుత్వ పద్ధతుల్ని రూపొందించుకోవాల్సి వచ్చింది. 1757 1857 అంటే మొదటి ప్రపంచ సంగ్రామం ముందు వరకు. 100 సంవత్సరాల కాలంలో కంపెనీ పరిపాలనా విధానం తరచు మార్పుకు లోనవుతూ ఉండేది. అయినా కంపెనీ తన ప్రధాన లక్ష్యాల నుంచి దృష్టి మార్చల. కంపెనీ లాభాన్ని వృద్ధి చేయడం, భారతదేశంలో వ్యాపార స్థావరాల ద్వారా బ్రిటన్కు లాభాలు కంపు చేయడం, బ్రిటిష్ ఆధిపత్యాన్ని కాపాడుకుంటూ ఇంకా పటిష్టవంతంగా చేయటమనే 3 లక్ష్యాన్ని కంపెనీ సర్వదా దృష్టిలో పెట్టుకునే ప్రతిమా పనులన్నీ ఈ లక్ష్యాలపై పెంపుకు దోహదపడుతూనే తల ఒగ్గి ఉండే. ఈ లక్ష్యాల సాధనకు అనుగుణంగా భారత ప్రభుత్వం పరిపాలనా యంత్రాంగం రూపుదిద్దుకొని వృద్ధి పొంది. ఈ సందర్భంగా శాంతి భద్రత పరిరక్షణ కంపెనీ పెద్ద పీట వేసి భారతదేశంలో కంపెనీ వ్యాపారం, భారతదేశ సాధన సంపత్తిని కంపెనీ స్వీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉపయోగించుకోవడానికి అన్నది ఏ అంతరాయం లేకుండా సజావుగా సాగిపోవాలంటే దేశంలో శాంతి భద్రతలు కావాలి. ప్రభుత్వ నిర్మాణం. తూర్పు ఇండియా కంపెనీ అధికారులు 1765లో బెంగాల్ మీద ఆధిపత్యం సాధించిన బెంగాల్ పరిపాలనా నిర్వహణలో కొత్త మార్పులు ఏవైనా తేవాలా అనే ఉద్దేశం వాళ్ళకి లేదు. లాభసాటిగా వ్యాపారం సాగిస్తూ పన్నులు వసూలు చేసి ఇంగ్లాండ్కు జమ కట్టడం ఒక్కటే వాళ్ళు కోరుపడి 1765 మొదలు 72 వరకు ఏడేది అంటే ద్వంద్వ ప్రభుత్వం సాగిన కాలం స్వదేశ అధికారుల్ని లోగడ మాదిరిగానే వాళ్ళ పనులు వాళ్ళని చేసుకుపోనిచ్చారు. అయితే బ్రిటిష్ గవర్నర్ బ్రిటిష్ అధికారుల వాళ్ళ మీద పూర్తి అజమాయిషీ చలాయించారు. అంటే భారతదేశపు అధికారులకు బాధ్యతలు తప్ప అధికారాలు లేవు. కంపెనీ అధికారాలే తప్ప బాధ్యతలు లేవు. ఈ ఉభయ అధికార వర్గాలు నీతి నియమాలు లేని అవినీతి పరులైపోయాయి. 1772లో కంపెనీ ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసి తన సొంత ఉద్యోగుల ద్వారా బెంగాల్ని స్వయంగా నేరుగా పాలించి, అయితే 100కి 100 పాళ్ళు వాణిజ్య సంస్థ దేశ పరిపాలన చేస్తే ఆ పద్ధతిలో అంతర్నిహితంగా ఉండే చెడ్డలేమిటో చప్పున బయటపడి ఆనాడు తూర్పు ఇండియా కంపెనీ తూర్పు దేశాలలో వర్తకం చేసుకోవడానికి రూపెత్తిన ఒక వాణిజ్య సంస్థ. పైగా ఆ సంస్థ పై అధికారులు ఇండియాకు వేల మైళ్ళ దూరంలో ఇంగ్లాండ్లో కూర్చున్నారు. అయినా అది కోట్లాది ప్రజల మీద రాజకీయాధిపత్యం చలాయించడానికే వచ్చి ఈ క్రమ విరుద్ధమైన పరిస్థితి బ్రిటిష్ ప్రభుత్వానికి చాలా సమస్యలు తెచ్చిపెట్టాయి. తూర్పు ఇండియా కంపెనీకి అది సంపాదించిన భూభాగాలు బ్రిటిష్ ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం ఉండదు. ఎక్కడో సుదూర భారతదేశంలో దాసిపోసిన అసంఖ్యాక అధికార సైనిక బాహుళ్యాన్ని బ్రిటన్లోని కంపెనీ అధికారులు కంట్రోల్ చేసేది ఎలా? బెంగాల్, మద్రాస్, బొంబాయిల్లో దూరంగా విస్తరించిన భూభాగాలన్నిటినీ ఒకే ఒక కంట్రోల్ కేంద్రాన్ని సమకూర్చడం ఎలా? ఈ ప్రశ్నల్లో మొట్టమొదటి మహా ఒత్తిడి పెట్టే అతి ముఖ్యమైన ప్రశ్న. అది కాక ఈ సమస్య బ్రిటిష్లోని పార్లమెంటరీ ప్రతిస్పర్ధతో
బ్రిటిష్ రాజనీతిజ్ఞుల రాజకీయ కక్షలతో ఇంగ్లీషు వర్తకుల వ్యాపార కక్కుర్తితో సన్నిహితంగా పెన్నవిసుపై బెంగాల్ సౌభాగ్యవంతమైన వనరు కంపెనీ చేతిలో పడిన వెంటనే కంపెనీ యజమానులు వాటాదారులకు పెట్టుబడి మీద ఇచ్చే లాభాన్ని 1767లోనే 10% పెంచారు. 71లో దాన్ని 12.5% పెంచాలని ప్రతిపాది కంపెనీ కింద పనిచేసే ఇంగ్లీషు ఉద్యోగులు అక్రమ వ్యాపారం ద్వారా సంస్థానాధీశుల్ని జమీందారుల్ని నిర్బంధించి కట్నాలు కానుకలు లంచాలు కాజేసి నలమంతరపు సిరి సంపాదించి క్లైవ్ తన 34వ ఏట ఇంగ్లాండ్కు తిరిగి వెళ్ళినప్పుడు ఏటా 40,000 పౌండ్ల ఆదాయం తెచ్చిపెట్టే ఆస్తి సంపద పోగేసుకెళ్ళారు. కంపెనీ విరజిమ్మే అధిక లాభాన్ని కంపెనీ అధికారులు ఇంటికి తిరిగి వస్తూ వెంట తెచ్చుకునే అద్భుత సంపదని చూసి బ్రిటిష్ సమాజంలో ఇతర వర్గాల కన్ను కుట్టి కంపెనీ కొత్త వ్యాపార హక్కు మూలంగా తూర్పు దేశాల్లో వర్తకం సాగించే అవకాశం పొందనివాడు పెరిగిపోయే పారిశ్రామిక వర్గం బ్రిటన్లో దిగువ దినాభివృద్ధి చెందే స్వేచ్ఛా వ్యాపార శక్తులు భారతదేశపు లాభదాయక వ్యాపారంలో భారత సంపదలో తమకు వాటా ఉండాలని ఈ లాభాలు భాగ్యాలు సమస్తం ఇప్పటిదాకా కంపెనీ ఉద్యోగులు మాత్రమే ఇతరులకు చోటు పెట్టకుండా అనుభవిస్తూ కాబట్టి కంపెనీ వ్యతిరేక వర్గాల తూర్పు ఇండియా కంపెనీ కొత్త పెత్తన బద్దలు కొట్టడానికి సాయశక్తులా కృషి తమ వాదనకు మద్దతుగా బెంగాల్లో కంపెనీ పరిపాలనను దుర్యబట్టాయి. ఇండియా నుండి ఇంగ్లాండ్కు వెనక్కి తిరిగి వచ్చిన కంపెనీ అధికారుల మీద ప్రత్యేకంగా ఈ వర్గాలు బాణాలు ఎక్కువే. ఈ అధికారులని నవాబులని ఎద్దేవా చేశాయి. పత్రికల్లో వేదికల మీద వీళ్ల మీద విసురులెక్కువ. కులీన వర్గాలు వీళ్ళని విలేశాయి. భారత ప్రజా పీడకులుగా దోపిడీదారులుగా వీళ్ళని అభిశంసించాయి. ఈ నవాబులు అభిశంసించడం ద్వారా కంపెనీ వ్యతిరేకులు కంపెనీ ప్రజల్లో అభాసు పాలు చేసి దించివేయవచ్చని ఆశించారు. చాలామంది మంత్రులు ఇతర పార్లమెంట్ సభ్యులు బెంగాల్ ఆక్రమణ ద్వారా వనగూడుకై లాభాన్ని పంచుకోవాలని తాకల కంపెనీని బ్రిటిష్ ప్రభుత్వానికి కప్పం కట్టించేలా ఒత్తిడి పెట్టడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని ఆశించి తద్వారా భారత రెవెన్యూని బ్రిటిష్ పన్నుల పబ్లిక్ దుకాణాల తగ్గింపు ఉపయోగించుకునే వీలు కలుగుతుంది. తదనుగుణంగా పార్లమెంటు 1767 ఒక చట్టం చేసి దాని ప్రకారం కంపెనీ ఏటా బ్రిటిష్ ఖజానాలు 4 లక్షల పౌండ్లు జమ కట్టాలి. అనేక మంది రాజకీయవేత్తలు బ్రిటిష్ రాజనీతిజ్ఞులు కంపెనీ కార్యకలాపాన్ని కంపెనీ ఉద్యోగుల లావాదేవీ కంట్రోల్ చేయాల్సిన అవసరాన్ని చెప్పారు. మహాశక్తిగా తయారైన కంపెనీ బాగా డబ్బు గడించిన కంపెనీ అధికారులు ఇంగ్లీష్ జాతిని ఇంగ్లాండ్ రాజకీయాన్ని చెడమార్గం పట్టిస్తున్నారని భయపడి అసలే ఇండియా బ్రిటిష్ పార్లమెంటీలో రాజకీయాలు 18వ శతాబ్ది 2వ భాగంలో ఉల్లి వాసన కొట్టారు. కంపెనీ కానీ కంపెనీలో పదవి చేసిన అధికారులు కానీ పార్లమెంట్ దిగువ సభలో తమ తాబేదారులకు సీట్లు కొని పారేశారు. ఇండియాలో దోచుకున్న సంపదతో కంపెనీ అధికారులు బ్రిటిష్ ప్రభుత్వంలో ప్రాబల్యం పలుకుబడి సంపాదించుకునే ప్రమాదాన్ని ఊహి అనేక మంది బ్రిటిష్ రాజనీతిజ్ఞులు కలవరం కంపెనీని అది భారతదేశంలో సాధించిన సువిశాల సామ్రాజ్యాన్ని కంట్రోల్ చేయాల్సి ఉందని భావి అలా కంట్రోల్ చెయ్యకపోతే భారతదేశాధినేతగా కంపెనీ త్వరలో బ్రిటిష్ పరిపాలనా వ్యవస్థని కంట్రోల్ చేసే స్థితికి చేరుతుందని బ్రిటిష్ ప్రజల స్వేచ్ఛా స్వాతంత్రాలని హరించేయగలదని తెలుసుకున్నారు. కంపెనీ ప్రత్యేక హక్కుల్ని కొత్త పెత్తవాన్ని స్వేచ్ఛా వ్యాపార పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం ప్రాతినిధ్యం వహించే కొత్త ఆర్థికవేత్తలు కూడా యాడమ్ స్మిత్ ప్రసిద్ధ గ్రంథం వెల్త్ ఆఫ్ నేషన్స్ అనేటువంటి దానిలో గుత్త పెత్తనం చెలాయించే కంపెనీ
నిశితంగా దుయ్యబడి గుత్త హక్కులు సంపాదించిన ఇటువంటి కంపెనీ అనేక సందర్భాల్లో రోత పుట్టించాయి. అవి కాలు పెట్టిన దేశాల్లో సర్వదా గొప్ప చీకా కలిగి ఇక కంపెనీ ప్రభుత్వాల బారిన పడ్డ సుందర మందభాగ్యుని అవి నవిది పారేస్తాయి. అన్ని వైపుల నుంచి వచ్చే ఇన్ని విమర్శలు ఫలితంగా బ్రిటిష్ రాజ్యానికి కంపెనీ పాలన వర్గానికి మధ్య సంబంధాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఒకటి కలిగి కంపెనీ బ్రిటిష్ ప్రభుత్వాన్ని 10 లక్షల పౌండ్ల రుణ సహాయం కావాలని అర్థించడంలో సందర్భం కలిసి వచ్చాయి. కంపెనీ శత్రువులు అసంఖ్యాకులు బలవంతులు అయినా పార్లమెంట్లో కంపెనీకి కూడా బలమైన స్నేహితులు లేకపోతే పైగా సాక్షాత్తు 3వ జార్జిరాజు అంతటి వాడే కంపెనీకి పోషకుడు. కాబట్టి కంపెనీ తన శత్రువుని తిప్పి కొట్టి చివరికి పార్లమెంటు ఒక రాజీ మార్గాన్ని రూపొంది ఆ రాజీ ద్వారా కంపెనీ ప్రయోజనాల బ్రిటిష్ సమాజంలో పలుకుబడిగా వివిధ వర్గాల ప్రయోజనాల మధ్య సున్నితమైన సమతౌల్యం బ్యాలెన్స్ సాధించబడి బ్రిటిష్ ప్రభుత్వం కంపెనీ పరిపాలన తారు మూల విధానాన్ని కంట్రోల్ చేయడానికి నిర్ణయం జరిగి తద్వారా మొత్తం మీద బ్రిటిష్ ఉన్నత వర్గాల ప్రయోజనాలకు అనుగుణం భారతదేశంలో బ్రిటిష్ పాలన సాగుతుంది. అలాగే కంపెనీకి తూర్పు దేశాల వర్తకంలో గుత్త హక్కు ఉంటుంది. భారతదేశంలో తన అధికారులను నియమించుకునే విలువైన హక్కు కూడా ఏం మారదు. కంపెనీ వ్యవహారాలకు సంబంధించిన పార్లమెంట్ 1773 ఒక ముఖ్యమైన యాక్ట్ ఆమోది. అదే రెగ్యులేటింగ్ యాక్ట్. ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్ల సంఘం రాజ్యాంగంలో కొన్ని మార్పులు ప్రవేశపెట్టి కంపెనీ డైరెక్టర్ల చర్యలు బ్రిటిష్ ప్రభుత్వ పర్యవేక్షణ కిందకి వచ్చి భారతదేశంలో పౌర సైనిక రెవెన్యూ వ్యవహారాలు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు డైరెక్టర్లు బ్రిటిష్ మంత్రి వర్గానికి సమర్పించారు. భారతదేశంలో బెంగాల్ ప్రభుత్వాన్ని ఒక గవర్నర్ జనరల్ అతని కౌన్సిల్ కలిసి నిర్వహించారు. యుద్ధం శాంతికి సంబంధించిన వ్యవహారాలు బొంబాయి మద్రాస్ ప్రెసిడెన్సీలపై కంట్రోలు పర్యవేక్షణాధికారాలు గవర్నర్ జనరల్కు అతని కౌన్సిల్కి ఉంటాయి. యూరోపియన్లకు వాళ్ళ కింద పనిచేసే ఉద్యోగుల కలకత్తా పౌరులకు సంబంధించిన న్యాయ నిర్వహణ జరపడానికి కలకత్తాలో ఒక సుప్రీం కోర్టు స్థాపించాలని కూడా యాక్ట్ నిర్దేశం. కానీ ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆచరణలో విఫలమై దీనివల్ల బ్రిటిష్ ప్రభుత్వానికి కంపెనీకి అదుపు చేసే క్రియాశీల నిర్ణాయక అధికారం దొరకదు. ఇక కంపెనీలో గవర్నర్ జనరల్ అతని కౌన్సిల్ దయాధర్మం మీద ఆధారపడేటు చేసి కౌన్సిలర్లు 3 కూడబలుకొని ఏ వ్యవహారంలోనైనా సరే గవర్నర్ జనరల్ని ఓడగొట్టచ్చు. ఆచరణలో ఈ యాక్ట్ కింద మొట్టమొదట గవర్నర్ జనరల్గా వచ్చారు వారన్ హేస్టింగ్స్. అతని కౌన్సిల్లో 3 సభ్యులు ఎడతెగకుండా కీచులు ఆడుకొని పరిపాలనలో ప్రతిష్టంభన సృష్టించి బొంబాయి మద్రాస్ ప్రెసిడెన్సీలపై గవర్నర్ జనరల్కి ఇచ్చిన అధికారాలు కూడా చాలవని ఇక కంపెనీకి ఇంగ్లాండ్లో రోజుకు పెరిగిపోయే కంపెనీ వ్యతిరేక వర్గాలకు మధ్య ఇది సంఘర్షణ నివారించలేకపోవడం ఈ యాక్టులో అన్నిటికంటే ముఖ్యమైన రుసు. భారతదేశంలో కంపెనీ పరిపాలన అవినీతి పుట్టగా ప్రజాకంటకంగా ఆర్థిక వినాశకరంగా కొనసాగుతూ ఉండటంతో కంపెనీ ఇంగ్లాండ్లోని తన శత్రువర్గాల దాడులకు అగ్గమైపోయి స్థితిలో పడిపోయింది. మిగతా విషయాలు రేపు.